లోకేష్ పాదయాత్ర ముగింపు సందర్భంగా జరగనున్న భారీ బహిరంగ సభ అన్నటువంటిది సంచలనాత్మకంగానే తీసుకెళ్లాలనుకుంటున్నారు. అందుకే లక్షలాది మందిని దేశం నలుమూలల నుండి పిలుస్తున్నారు. అటు ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచి కూడా తెలుగుదేశం అభిమానులు రాబోతున్నారు. అంత భారీ ఎత్తున వేస్తున్నారు. దీంతో అంటే ఎలక్షన్స్ ముందు అంత భారీ సభ అంటే ఆషామాషి కాదు కదా. అందుకనే దానికి రివర్స్ అటాక్ ప్రారంభించింది వైసీపీ. అందులో లోకేష్ ఇప్పుడు సభ నిర్వహించబోతున్నటువంటి భూమి గతంలోనే వివాదాస్పదమైనటువంటి భూమి అంటూ దాని మీద పెద్ద ఎత్తున స్టోరీ హైలైట్ చేసింది సాక్షి. ఉత్తరాంధ్రలో జాతీయ రహదారికి అనుకున్న 100 కోట్ల విలువైన భూములు అవి. ఇందులో విజయనగరం జిల్లా భోగాపురం మండలం పోలిపల్లి రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 27లో 45 ఎకరాలను ఆసామి తిరుమారెడ్డి ఆదినారాయణ 1973లో మృతి చెందితే భీమునిపట్నం మండలం అమనాం ఆయన స్వగ్రామం. ఆ భూములు కాజేసేందుకు తిరుమల రెడ్డి ఆదినారాయణ అతని కొడుకు రమేష్ అనే వ్యక్తులను టీడీపీ నేతలకు బినామీలుగా వ్యవహరించే పులవర్తి సుబ్రహ్మణ్యం నకిలీ ధృవపత్రాలతో రంగంలోకి దించాడు. నకిలీ పత్రాలతో 5.01 ఎకరాలు శ్రీరామినేని శ్రీధర్కు, మిగతా 5 ఎకరాలను కోనేరు కరుణాకర్రావుకు 2000 విక్రయించారు. అనంతరం దీని మీద పూర్తి స్థాయి విచారణ జరిపిన ఆర్డీఓ ఆ పట్టాదారు పాస్ పుస్తకం టైటిల్ లీడ్స్ బోగస్ అని తేల్చారు. 2000 సంవత్సరంలోనే తహసీల్దార్ ఆర్డీఓ సంతకాలను ఫోర్జరీ చేశారని నిర్ధారిస్తే దీని మీద చర్యలు తీసుకోవాలి. 2005లోనే ఆర్డీఓ ఉత్తర్వులు జారీ చేసిన టీడీపీ నేతలు అడ్డుపడ్డారు అన్నటువంటి వార్తని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తుంది. ఇందులో డౌట్ ఏంటంటే 2005లో ఉన్న ప్రభుత్వం ఎవరు? 2004 వరకు చంద్రబాబు ప్రభుత్వం ఉంది, వాళ్ళు ఏదో చేశారు. 2005 తర్వాత 4 తర్వాత ఎవరు ఉంది? రాజశేఖర రెడ్డి కదా. 2014 దాకా ఆయనే ఉన్నారు కదా, 9 దాకా ఆయనే ఉన్నారు కదా. ఆ తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ కదా ఉంది. ఎందుకని చేయలేదు? తర్వాతన మొన్న 19 నుంచి జగన్ వచ్చారు కదా, ఎందుకని వాటిని స్వాధీనం చేసుకోలేదు? మరి లోపం ఎక్కడుంది? ఇక్కడ లోకేష్ మీద అటాక్ చేయడానికి మాత్రమే ఈ వార్తను వాడుకుంటే ప్రయోజనం ఏంటి?